వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డోన్లో 3 మున్సిపల్ కమిషనర్లపై కేసు నమోదు. మంచిర్యాలలో వీరంగం సృష్టించిన వీధి కుక్క. ఆలగడ్డ డీఎస్పీ షార్పుద్దీన్ ప్రెస్ మీట్. ముగిసిన సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన. మహబూబాబాద్ జిల్లా కుటుంబ స్థావరాలపై దాడులు చేసిన పోలీస్ మరియు ఎక్సైజ్ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరం నందలి రోజా వీధి నందు నిరుపేద మహిళలకు, నిరాశ్రయులకు మానస సేవా సంఘం అధ్యక్షులు బైలుపల్ల షఫీయుల్లా, 48వ వార్డు రోజా వీధి మహిళా సేవా విభాగం సమన్వయకర్త మిసాల సుమలత నిరుపేద వృద్ధులకు, మహిళలకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. సమాజ సేవలో ప్రజా సంఘాలు నిరంతరం పనిచేయాలని, నిరుపేదలకు ఆసరాగా నిలవాలని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు చేయూత అందించాలని, సేవా సమాజంలో మానవతా ధర్మంతో సహాయ సహకారాలు అందిస్తే దేశంలో ఆకలి చావులను తగ్గించగలము. వారి కొరకు ప్రభుత్వాలు సహకరించుటకు ముందుకు రావాలని మానస సేవా సంఘం అధ్యక్షులు బైలుపుల్లా షఫీయుల్లా, మహిళా సమన్వయకర్త మిసాల సుమలత నిరుపేద మహిళలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఒక్క నిమిషం సార్, 1 మినిట్ సార్. సమాజ సేవకులు ఈరోజు మా అమ్మ నాన్నల జ్ఞాపకార్థం వారిని గుర్తు తెచ్చుకుంటూ కొంతమంది మరి నిరాశ్రయులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వారికి ఏదో ఒక రకంగా యథోధికంగా సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఈ కిరాణా సరుకుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. మరి భగవంతుడు బాగా మేలు చేసి మంచి వర్షాలు వస్తే అందరికీ పనులు దొరుకుతాయి. వ్యవసాయం బాగా జరిగిందంటే మరి తద్వారా పంటలు వచ్చి అందరూ బాగుపడతారు. రైతులు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. కాబట్టి మరి పోయిన సంవత్సరం సరిగా వర్షాలు పడలేదు. ఈ సంవత్సరమైనా పెద్దగా వర్షాలు పడి మంచి పంటలు పండి అందరూ సస్యశ్యామలమైన జీవితం జీవించాలని, మరి పండుగలు కొందరికే కాదు అందరికీ పండగ జరగాలని, అంటే అందరికీ ఆర్థిక సమానత్వం రావాలి. ముఖ్యంగా చాలామంది దగ్గర డబ్బు మూలుతుంది, లేని వాళ్ళ దగ్గర డబ్బే లేదు. ఊటకు ఇబ్బంది పడుతున్నారు, పిల్లల్ని చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఆసుపత్రిలో ఏదైనా చూపించుకోవాలని అంటే కూడా సరైన వైద్య సహకారం లేక, ఆర్థిక సహకారం లేక వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. మరి అలాంటి వారికి మా స్వచ్ఛంద సేవా సంస్థలు, కళా సమాజాలు, సేవా సమాజాలు కొంతైనా ముందుకొచ్చి సేవ చేయడము మా బాధ్యతగా భావిస్తూ ఈరోజు కర్నూలు నగరం అనేది రోజా వీధి నందు మా అమ్మా నాన్నల జ్ఞాపకార్థం కిరాణా సరుకులు పంపిణీ చేయడానికి వచ్చినాను. నా పేరు బైలుపుల షఫీయుల్లా, కర్నూలు కళాకారుల సేవా కేంద్రం, ఎస్వి కాంప్లెక్స్, కర్నూలు. మా అమ్మా నాన్నల జ్ఞాపకార్థం వారిని గుర్తు తెచ్చుకుంటూ కొంతమంది మరి నిరాశ్రయులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వారికి ఏదో ఒక రకంగా యథోధికంగా సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఈ కిరాణా సరుకుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. మరి భగవంతుడు బాగా మేలు చేసి మంచి వర్షాలు వస్తే అందరికీ పనులు దొరుకుతాయి. వ్యవసాయం బాగా జరిగిందంటే మరి తద్వారా పంటలు వచ్చి అందరూ బాగుపడతారు. రైతులు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. కాబట్టి మరి పోయిన సంవత్సరం సరిగా వర్షాలు పడలేదు. ఈ సంవత్సరమైనా పెద్దగా వర్షాలు పడి మంచి పంటలు పండి అందరూ సస్యశ్యామలమైన జీవితం జీవించాలని, మరి పండుగలు కొందరికే కాదు అందరికీ పండగ జరగాలని, అంటే అందరికీ ఆర్థిక సమానత్వం రావాలి. ముఖ్యంగా చాలామంది దగ్గర డబ్బు మూలుతుంది, లేని వాళ్ళ దగ్గర డబ్బే లేదు.
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళను బలి తీసుకున్నారని వరంగల్ సంరక్ష ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. కిడ్నీ సమస్యతో వారం రోజుల క్రిందట సంరక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాణి అనే మహిళ ఆరోగ్యం క్షీణించడంతో బంధువులు ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రక్షణ లేని వైద్యులతో మహిళలకు వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో మెరుగైన చికిత్స కోసం సంరక్ష ఆసుపత్రి యాజమాన్యం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యం కోసం డబ్బు కూడా సంరక్ష ఆసుపత్రి యాజమాన్యం భరిస్తుందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్న బంధువులు. తీరా ఆసుపత్రి యాజమాన్యం మహిళను పట్టించుకోకపోవడంతో యశోద ఆసుపత్రిలో వాణి చనిపోయింది. వాణి మరణానికి వరంగల్ సంరక్ష ఆసుపత్రి వైద్యులే కారణమని, ఆసుపత్రి ముందు మరణించిన వాణితో బంధువులు ధర్నాకు దిగారు. గతంలో కూడా ఆసుపత్రిలో చాలా మంది రోగులను బలి తీసుకున్నారని, వైద్యుల నిర్లక్ష్యంతో మరణించిన వాణికి సరైన న్యాయం చేసి ఆసుపత్రిని మూసివేయాలని బంధువులు డిమాండ్ చేశారు. మమ్మీకి కిడ్నీ ఫెయిల్యూర్ అయిందని నెఫ్రెక్టమీ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చినాం. 12th రోజు ఈవినింగ్ 5:30కి ఆపరేషన్ చేస్తా అని చెప్పి నైట్ 11:30కి తీసుకెళ్ళిన. ఆ రోజు ఫుల్ వర్షం ఉండే, పవర్ కట్ ఉండే, లాప్రోస్కోపీ కాబట్టి మా కరెంటు పోయినప్పుడే సర్జరీ చేసిండు. మమ్మీ కిడ్నీ తీసేసేటప్పుడు అబ్డామిన్కి రప్చర్ చేసిండు. రప్చర్ అవ్వడం వల్ల కిడ్నీకి ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం ఇంటెస్టైన్కి స్ప్రెడ్ అయింది. అది స్ప్రెడ్ అయిందని కూడా వాళ్ళకి తెలిసినా కూడా 3 days తర్వాత సిటీ స్కానింగ్ తీసి అప్పుడు మీ మమ్మీకి అల్సర్ ఉంది, ఇప్పటికిప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ అయింది, ఇప్పుడు కాంప్లికేటెడ్ ఉంది కేసు, ఇప్పుడు సర్జరీ చేయాలని చెప్పి వాళ్ళే తీసుకెళ్ళిండ్రు, వాళ్ళే చేసిండ్రు. మా కన్సర్న్ ఏం లేకుండా చేసేసిండ్రు. అది కూడా ఫెయిల్ అయింది. ఫస్ట్ సర్జరీ ఫెయిల్ అయింది, సెకండ్ సర్జరీ ఫెయిల్ అయింది. సెకండ్ సర్జరీ అయిన 2 daysకి మా డాడీకి స్టంట్ పడింది. స్టంట్ పడ్డ నెక్స్ట్ డేనే మీరు మమ్మల్ని ఫుల్ ప్రెషరైజ్ చేస్తున్నారు. మీ మమ్మీకి అన్ని ఆర్గాన్స్ ఇన్ఫెక్ట్ అయినాయి, మీ మమ్మీ బతకదు, ఇప్పటికిప్పుడు మీరు యశోద కన్నా వేరే ఏదైనా హయ్యర్ హాస్పిటల్కి తీసుకెళ్తేనే తను మేబీ బతకొచ్చు అని చెప్పి మమ్మల్ని ఫుల్ ప్రెషర్ చేసి, మేము మా డాడీని బ్యాలెన్స్ చేసుకోవాలి, మమ్మీని బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పి మేము నెక్స్ట్ డే తీసుకెళ్తామని చెప్పినాం. కానీ ఆ రోజు నైటే మమ్మీకి వెంటిలేటర్ వేసి మొత్తం ట్రీట్మెంట్ అంతా ఆపేసిండ్రు. మార్నింగ్ పోలీస్ వాళ్ళు వచ్చినాక వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చే ముందు మళ్ళీ అన్ని కనెక్ట్ చేసి మేము ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాను, వీళ్ళు అబద్ధం చెప్తున్నారని చెప్పి అట్లా పోర్ట్రే చేసి లాస్ట్ ఫ్రైడే మేము యశోదకి వెళ్ళాలి అని వాళ్ళు ఫుల్ ప్రెషర్ చేస్తే ఈ హాస్పిటల్ నుండి మేము ఒక కన్సర్న్ లెటర్ తీసుకున్నాం. అక్కడ జరిగే ట్రీట్మెంట్కి మొత్తం రెస్పాన్సిబిలిటీ సంరక్షణ హాస్పిటల్ అని తీసుకున్నాం. కానీ వెళ్ళిన రోజు వాళ్ళు పేమెంట్ చేయలేదు, మేమే పేమెంట్ చేసుకున్నాం 2 lakhs. నెక్స్ట్ డే ప్రెషర్ చేస్తే 5 lakhs పే చేసి ఇవాళకి నిన్న నైట్ వరకు 13 lakhs బిల్ అయింది. నిన్న ఈవినింగ్ వీళ్ళు బిల్లు పే చేయనందువల్ల యశోదాలో ట్రీట్మెంట్ ఆపేసిండు. ట్రీట్మెంట్ ఆపేసినందుకు మా మమ్మీ చనిపోయింది. మార్నింగ్ నేను, మా అన్నయ్య, మా అక్క వెళ్ళి మా మమ్మీని చూసినాం. హర్ హార్ట్ ఈస్ గుడ్, బ్రెయిన్ సిటీ MRI కూడా చేసిండు, బ్రెయిన్ కూడా క్లియరే ఉంది అని చెప్పిండు. కానీ నైట్ వరకు షీఈ్ నో మోర్ అని చెప్పి మాకు కాల్ చేసిండు. పోలీస్ వాళ్ళు మాకు న్యాయం జస్టిస్ చేస్తామని చెప్పిండు, సపోర్ట్ ఇస్తామని చెప్పిండు. కానీ వాళ్ళు కూడా మాకు ఏం చేయలేకపోయిండ్రు. వాళ్ళు ఎంత ప్రెషర్ చేసినా కూడా వీళ్ళు వాళ్ళకి రెస్పాండ్ అవ్వలే, మాకు రెస్పాండ్ అవ్వలే. ఇప్పుడైనా మాకు మంచి జస్టిస్ జరగాలని మేము ఆశిస్తున్నాం. లైక్ హాస్పిటల్ని సీజ్ చేయాలి. మమ్మీ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క డాక్టర్ షుడ్ బి బిహైండ్ ద బార్స్. అంతే, మా మమ్మీకి జరిగిన సిచ్యువేషన్ ఇంకెవరికి జరగద్దు అనేది మా మోటో. అంతే, మేము అందుకే ఫైట్ చేస్తున్నాం. హాస్పిటల్ నెగ్లెక్ట్ వాళ్ళకు హాస్పిటల్ వాళ్ళకి ఒక సాధారణ వ్యక్తి, ఒక మామూలుగా వర్గానికి చెందిన ఒక వ్యక్తులను చూస్తే చులకన. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పని చేసిన వారే కాబట్టి, వీళ్ళు ముందుగానే తెలిసిన వారే కాబట్టి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళను చీప్ గా ఒక
ఏమీ లేని వాళ్ళగా ముద్రించడం జరుగుతుంది. వాళ్ళు నార్మల్గా వాళ్ళని తీసి పడేస్తున్నారు. ఒక మామూలుగా మనిషిని ఎలా తీసి పడేస్తున్నారు, ఒక మనిషికి కామన్ హ్యూమన్ రైట్స్ అనేది లేకుండా ఈ హాస్పిటల్ ప్రవర్తిస్తుంది. పైకి నెగోషియేషన్ ఆర్బిట్రేషన్ చేద్దామంటే పైకి వెళ్ళడం జరిగితే, ఏమైనా న్యాయం చేస్తారని అనుకుంటే పైకి పోతే పైన బిస్కెట్లు తినుకుంటా ఛాయ్ తాగుకుంటా వాళ్ళు వ్యంగ్యంగా నవ్వడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు న్యాయం అని మేము ప్రశ్నించినందుకు ఇక వచ్చిన పెద్ద మనుషులను వాళ్ళని వీళ్ళని బెదిరించడం జరుగుతుంది. నువ్వు కేసు పెట్టుకో, మాకు ఫరక్ పడదు, మేము ఎన్నో చూసినామని అంటున్నారు. బిడ్డ ఇలా ఈ హాస్పిటల్కు వార్నింగ్ ఇస్తున్నాము. ఈ రోజు కనుక మీరు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మీరు ఇదివరకు చేసిన కేసులన్నీ బయటికి తీస్తాం, మీరు ఏమేమి చేసినాయో అవన్నీ చేస్తామని హెచ్చరిస్తున్నాము. పక్కా ఈరోజు వాణి అనే అమ్మాయికి, ఈ అక్కకు న్యాయం జరగాలని మేము అందరం ఇక్కడ పోరాడతాము. ఇది ఎంతవరకైనా ఎంత దూరమైనా మేము పోతామని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. నా పేరు ఆదిత్య, నేను హ్యూమన్ రైట్స్ స్టేట్ పిఆర్ఓ, బజరంగ్ దళ్ సురక్ష ప్రముఖ్. రూమ్లోకి వచ్చినాక కూడా సిఐ గారు ఉన్నారు, ఉండగా నన్ను బెదిరిస్తున్నారు వాళ్ళు 20 మంది డాక్టర్లు. ఏంటిది నువ్వు ఎడిపోతావు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద మెమోరియల్లో ధ్యానం చేస్తున్నారు. తొలుత స్వామి వివేకానంద రాక్ మెమోరియల్కు వెళ్లారు. అనంతరం శ్రీ పాద మండపంలో భగవతి అమ్మవారి పాదముద్రలకు పుష్పాభిషేకం చేశారు. స్మారక మండపంలో ఉన్న ధ్యాన మందిరంలో సాంప్రదాయ వస్త్రాలు ధరించి ధ్యానంలో నిమగ్నమయ్యారు. జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు ప్రధాని కన్యాకుమారిలోనే ఉండనున్నారని అధికారులు తెలిపారు. కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డీఎస్పీ శ్రీనాథ్, కుప్పం మండలంలోని ఉర్యానపల్లి గ్రామంలో శివమ్మ ఇంట్లో చోరీ. శివమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఇంట్లో చోరీ చేసిన సుమారు 3,84,000 విలువ చేసే బంగారు చైన్, గాజులను స్వాధీనం చేసుకున్నాము. చోరీకి పాల్పడిన నిందితుడు కదిరివేలును అరెస్ట్ చేశాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చోరీలకు అడ్డుకట్టు వేయొచ్చని అన్నారు. స్టార్ట్ చేయనా? ఒక ప్రాపర్టీ రికవరీ గురించి కండక్ట్ చేసిన ప్రెస్ మీట్. మనకు కుప్పం మండలంలో ఊరి నాయనపల్లి విలేజ్ సంబంధించిన శివమ్మ అనే ఆమె ఇంట్లో దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ వచ్చింది. దీనికి సంబంధించిన కేసు అనేది మనం రిజిస్టర్ చేసి క్రైమ్ నంబర్ 169/2024 అని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ శివమ్మ అనే ఆమె కూలి పనులు చేస్తూ 2 నెలల నుంచి బెంగళూరులో ఆమె అక్కడ జీవిస్తున్నది. ఈ ఇంట్లో లాక్ వేసి అక్కడ బెంగళూరులో ఉంటుంది. 2 months తర్వాత ఇక్కడ వచ్చి విలేజ్కి వచ్చి చూసుకున్న తర్వాత ఆ ఇల్లు లాక్ బ్రేక్ అయినట్టు
ఆమెకు సంబంధించిన బంగారు గొలుసు ప్లస్ జత గాజులు కూడా దొంగతనం అయ్యేట్టు మనకు కంప్లైంట్ ఇచ్చింది. మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు వచ్చిన క్లూస్ బట్టి కదిరివేలు అనే అతను అనుమానించడం జరిగింది. అతను ఈ శివమ్మకు వరుసకు మనవడు అవుతాడు. నిన్న ఈవినింగ్ 5 PM అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఒక బంగారు గొలుసు, ఆ తర్వాత జత గాజులు, మొత్తం 64 గ్రాములకు సంబంధించిన గోల్డ్ వర్త్ అబౌట్ 3,84,000 ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ అనేది కుప్పం అర్బన్ PS వాళ్ళు 2 teams గా ఫామ్ చేసి సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ప్లస్ ఆ తర్వాత 3 మంది కానిస్టేబుల్స్ శంకరు, ప్రభు, చంద్ర ఈ ముగ్గురు కూడా ఈ రికవరీలో చాలా చక్కగా ప్రతిభ కనబరిచారు. వీళ్ళకు రివార్డ్స్ కూడా ఇప్పుడు అందిస్తాము. ఆ తర్వాత నేను కుప్పం అర్బన్ సిఐ గారిని ప్లస్ ఎస్ఐ సుబ్బారెడ్డిను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనకు కుప్పం మండలంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి. నేను ప్రజలకు ఏమని విజ్ఞప్తి చేస్తున్నా అంటే సీసీటీవీ కెమెరాస్ అనేది పెట్టించగలిగితే మనం చాలా వరకు దొంగతనాలు అనేది ప్రివెంట్ చేయగలుగుతాము. ఒకవేళ పెట్టించగలిగే స్తోమత లేకపోతే ఒక 2-3 హౌసెస్ కలిపి ముగ్గురు కలిపి ఒక ఎంట్రన్స్ లేకపోతే ఎగ్జిట్ రూట్ లో 3 ఇల్లులు కవర్ అయ్యేటట్టు ఆ విధంగా ప్లాన్ చేసుకొని సీసీ కెమెరాస్ పెట్టించినా కూడా దొంగతనం ఆస్పెక్ట్ లోనే కాకుండా నైట్ ఏమన్నా ఇష్యూస్ జరిగినా లేకపోతే ఏమన్నా అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన హిట్ అండ్ రన్స్ జరిగినా కూడా మనకు మంచి ఎవిడెన్సెస్ తో కేసెస్ అయితే డిటెక్ట్ చేయగలుగుతున్నాము. సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ విలేజ్ సెల్లర్స్ ముందుకు వచ్చి ఆ విలేజ్ ఎంట్రన్స్ లో కానీ లేకపోతే ఎగ్జిట్ లో కానీ సీసీ కెమెరాస్ పెట్టించగలిగితే ఊర్లో సమస్యలు కూడా రాకోకుండా ఉంటాయి. సో దయచేసి ఈ విధంగా ముందుకు వెళ్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మైబాద్ జిల్లా కురవి మండలం నేరేడ గ్రామ పంచాయతీ పరిధిలోని సిబ్బంది గ్రామ పంచాయతీకి తాళం వేసి ధర్నాకు దిగారు. గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి గత 10 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామ పంచాయతీలో మొత్తం 11 మంది సిబ్బంది ఉండగా అందులో 6 మల్టీపర్పస్ సిబ్బంది ఉన్నారు. వారికి నెలకు జీతం 9,000 రూపాయలు. ఎంఎన్ఆర్ డైలీ రేపర్ కింద 5 ఉద్యోగులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు గత 10 నెలలుగా చెల్లించడం లేదు. దీంతో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సిబ్బందికి కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని గత 3 రోజుల క్రితం ఎంపీడీఓ ఎంపీఓ వారిని సిబ్బందిని జీతాలను ఇప్పించండి అంటూ ఉన్నతాధికారులను వేడుకోగా అసలు మిమ్మల్ని ఉద్యోగంలో ఎవరు చేర్చుకున్నారో వారిని అడగండి అంటూ నిర్లక్ష్యం సమాధానం చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది విధులను బహిష్కరించి ధర్నాకు దిగడం జరిగిందని తెలిపారు. మడూరు నాగభూషణ గ్రామ పంచాయతీ సిబ్బందిని 1990లో ఉన్నాను. ఇంతవరకు మాకు 90 నుంచి ఇచ్చారు, కానీ ఇప్పుడు 10 నెలల కంచి జీతాలు ఇవ్వలేదు. ఈ 10 నెలల జీతాల గురించి మేము ఇవాళ రోజుల నెలలు బంద్ పెట్టి ఆ ఆఫీసులో ధర్నా చేసుకుంటాను కూర్చున్నాం. కార్యదర్శిని అడిగిన సపోర్ట్ చేస్తలేదు, ఏ ఆఫీసర్ని అడిగిన సపోర్ట్ చేస్తలేదు. ఇవాళ కలెక్టర్ గారి దృష్టికి పోవాలని ఎంతో వేదన పడుతూ దిక్కించుకుంటూ ఎంతగానో ఇది చేసుకుంటూ కలెక్టర్ గారికి విజ్ఞాపన చేస్తున్నాం. మేము వెంటనే మా 10 నెలల జీతాలు స్పందించి వెంటనే పంపించగలరని మా ప్రార్థన. పల్నాడు జిల్లా శాంతి భద్రతల దృష్టిలో ఉంచుకొని పిడుగురాళ్ల పట్టణంలో పల్నాడు జిల్లా ఎస్పీ మలికగర్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు.
మైబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ షాపులలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించే వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామనే సందర్భంగా జిల్లా అదనపు వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ప్రతి దుకాణదారుడు స్టాక్ రిజిస్టర్లను సక్రమంగా మెయింటైన్ చేయాలని సూచించారు. ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసే రైతులకు స్వచ్ఛమైన విత్తనాలు, పురుగు మందులు విక్రయించాలని షాపు యజమానులను ఆదేశించారు. రైతులు విత్తనాలు, ఫెర్టిలైజర్ కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా సంబంధిత షాపుల నుండి బిల్లులు తీసుకొని పంటలు చేతికొచ్చే వరకు ఆ బిల్లును జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని సమాచారం వచ్చిన అనుమానం ఉన్నా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. మా పంటలకు సంబంధించిన ఎన్ని వాడండి అనేది మా మందులు వాడని చెప్పి కుప్పం పట్టణం పాతపేట విజయలక్ష్మి రోడ్డులో నివాసం ఉంటూ స్వర్ణసాగరం దినపత్రిక నందు చిత్తూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ అనే విలేకరిని చంపుతానంటూ శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి పంచాయతీ కొత్తపేటకు చెందిన శివశంకర్ బెదిరిస్తున్నారంటూ సదర్ విలేకరి కుప్పం పట్టణ పోలీసులను ఆశ్రయించారు. అనంతరం అతను మాట్లాడుతూ శివశంకర్ ఆర్థిక ఇబ్బందులకు సాయం చేయాల్సిందిగా కోరిన సందర్భంగా కిరణ్ కుమార్ 10 లక్షల రూపాయలకు పూచికత్తు ఉండి సాయం చేశామన్నారు. మిత్రులకు నమస్కారం. నా పేరు కిరణ్ కుమార్. నేను స్వర్ణసాగరం డిస్ట్రిక్ట్ రిపోర్టర్గా కుప్పంలో ఉంటున్నాను. చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. నాకు పరిస్థితి బాలేక నా తెలిసిన వ్యక్తి రాళ్ళబూదుగూరు చిన్నారిదొడ్డి పంచాయతీ కొత్తపేట గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి నాకు డబ్బు కావాలి, నా ఈచర్ వాహనము జప్తు చేస్తూ ఉన్నారు, డబ్బు అర్జెంటుగా కావాలా అని చెప్పి అనే దానికి అతని పేరు పూర్తి శివశంకర్. అతనికి 10 లక్షల రూపాయలు నేను వేరే చోట పూచీకత్తుండి తీసివ్వడం జరిగింది. ఆ డబ్బు ఇవ్వమని చెప్పి నేను సంవత్సరం క్రితమే అడిగాను. రాళ్ళబూదుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు కూడా పిలిచి మాట్లాడాము. నేను ఇచ్చేస్తాను అని నమ్మబలికినాడు. అయినా సంవత్సరం టైం ఇచ్చిన ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు. అందుకని అతను నాకు షూరిటీగా ఇచ్చిన చెక్కుని నేను ఈరోజు కుప్పంలో SBI కంతుమూరు బ్రాంచ్లో ప్రజెంట్ చేశాను. అది చెక్కు బౌన్స్ అయ్యింది అనేసి అతనికి మెసేజ్ పోయిన వెంటనే నా ఇంటి దగ్గరకు వచ్చి నేను లేని సమయంలో నా కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి అయ్యేలాగా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ తలుపులను కొట్టతో నా ఇంట్లో వాళ్ళంతా బాగా బెదిరించి చంపేస్తానని చెప్పి బెదిరించున్నాడు. తర్వాత నేను అక్కడ అవైలబుల్లో లేకపోవడంతో నాకు ఫోన్ చేసి నిన్ను నరికి చంపేసైనా జైలుకి పోతాను కానీ నిన్ను వదిలిపెట్టలేదురా, నా మీద కేసు పెడతావా, నా చెక్కే ప్రజెంట్ చేస్తావా అంటూ నోట్లో చెప్పుకోలేని వల్గర్ లాంగ్వేజ్తో నన్ను తిట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. నాకు ఇప్పుడు ప్రాణ భయంతో కొట్టుకుంటున్నాము. నేను నా కుటుంబ సభ్యులకి ఏమీ జరిగినా దానికి పూర్తి కారణము చిన్నారిదొడ్డి పంచాయతీ శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి పంచాయతీ గ్రామానికి చెందిన శివశంకరే దానికి కారణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అతను మరో 10 మందితో ఇంటి దగ్గరికి వచ్చినట్టు నాకు సమాచారం ఉంది. కానీ వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియదు.
ఇంకా నా ఇంట్లో వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు నేను ఇంట్లో ఒక్కడే ఉండాల్సి వస్తూ ఉంది. నాకు రాత్రికి ఏమైనా జరిగితే కూడా నాకు రక్షణ కూడా లేదు. అందుకే నేను ఈ టైంలో పోలీసులను ఆశ్రయిస్తున్నాను. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇప్పుడు పోలీసులకు ఆశ్రయించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. పోలీసుల రక్షణ కల్పించాలని కోరుతున్నాను. జాతీయ జెండాతో నాట్యం చేస్తుండగానే మాజీ సైనికుడు గుండెపోటుతో మృతి. మధ్యప్రదేశ్ ఇండోర్లో దేశభక్తి గీతానికి రిటైర్డ్ సైనికుడు బలవిందర్ చాట్నా నాట్యం చేస్తుండగా మధ్యలోనే గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పాట పూర్తయినప్పటికీ ఆయనలో చలనం లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.